హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం జరుపుకునే బోనాల పండుగని మా ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి. ఉదయం 6 గంటలకు లేచి ఊకి చల్లి ముగ్గేసిన తర్వాతకి ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన దేవునికి పూజ చేసుకున్నాను 7 లోపు. పూజ కంప్లీట్ అయిన తర్వాతకి అమ్మవారికి సంబంధించిన బోనానికి ఏమేమి అవసరం పడతాయి అవన్నీ షాప్కి వెళ్ళి ఆ రోజు తీసుకొచ్చుకున్నాను. ముందు రోజు అనుకున్నా కానీ కొంచెం పని ఉండడం వల్ల కుదరలేదు. అదే రోజు మార్నింగ్ వెళ్ళి దేవునికి సంబంధించిన అమ్మవారికి ఏమేమి నైవేద్యానికి అమ్మవారికి ఒడిబియ్యం పోద్దాం అనుకున్నా. అందుకే ఒడిబియ్యానికి సంబంధించినవి అవన్నీ తీసుకొని షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత అమ్మవారికి నైవేద్యం వండేసి పక్కన పెట్టేసి అమ్మవారి బోనాన్ని పూజించడం చేస్తున్నాం. ఫస్ట్ మాత్రం అమ్మవారికి నైవేద్యం వండేసి మేము మాత్రం అందులో నైవేద్యం వండి పెడతాం. కొందరు మాత్రం నైవేద్యాన్ని సపరేట్గా ఒక గిన్నెలో వండి బౌల్లో వండేసి బోనం కుండలో పెడతారు. నేను మాత్రము అందులోనే చిన్న స్టీల్ బిందె తీసుకొని అందులోనే వండేసి పెట్టిన. మా సైడ్ మాత్రం ఇలానే చేస్తారు. కొందరు మాత్రం బోనం కుండ తీసుకొచ్చి బోనం కుండలో ఇట్లా వండుతారు డైరెక్ట్. మేము మాత్రం ఇలా చేస్తున్నాం. ఇది మాత్రం ఒకేసారి తీసుకున్నాను అనుకో, ఎప్పుడు మనకు నచ్చినప్పుడల్లా బోనాన్ని ఇందులోనే చేసుకోవచ్చు. అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. కొందరు కుండలలో, కొందరు చెంబులోను, ఎవరికి విధంగా వాళ్ళు చేసుకుంటారు. నాకు ఇది కంఫర్ట్గా అనిపిస్తే నేను ఇదే చేసుకున్నాను. అమ్మవారిని పూజించిన తర్వాతకి పక్కన పెట్టేసుకొని ఈ మా ఆంటీ ఆడబిడ్డ అయిన నా బిడ్డతోనే చేపిద్దామని కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండి, నాకు కూతురుతోని అన్ని పనులు నేర్పించాలి, తనకి గిట్ల మన సాంప్రదాయాలు మన పద్ధతులు అలవాటు కావాలి కాబట్టి తనని పక్కన పెట్టుకొని అన్ని పనులు చేసిన ఆ రోజు. అమ్మవారికి ఒడిబియ్యం పోద్దామని లాస్ట్ ఇయర్ మొక్కుకున్నా. అందుకే ఒడిబియ్యానికి ఇట్లా ప్రిపేర్ చేసుకున్నా. ఒక గిన్నెది ఒక జబ్బ తీసుకొని కొందరు 5 గ్లాసుల బియ్యము, కొందరు 5 గ్లాసులు, 5 కేజీల బియ్యం కొందరు పోస్తారు. నేను 1.5 కేజీ మాత్రమే పోసిన. అది మన ఇష్టం. అది గిట్లా ఎవరికి నచ్చినని వాళ్ళు చేసుకోవచ్చు. చీర, గాజులు, కుంకుమ, పసుపు, జాకెట్ మన ఇష్టం అండి. ఇక నీకు ఎంత దోస్తే అంత ఇది అదే అని ఏం లేదు, ఎంతలో పెట్టాలని నీకు ఏ విధంగా కంఫర్ట్గా అనిపిస్తే అంత తెచ్చుకొని పెట్టు. ఇప్పటి నుంచెల్లి మన పిల్లల్ని మనతో పాటు కూర్చోబెట్టుకొని పూజలు చేయడం అలవాటు చేసినాం అనుకో, వాళ్ళు ఇట్లా కొంచెం అలవాటు పడతారు. ఇప్పుడు వద్దు రానియకుండా వదిలేసినాం అనుకో, వాళ్ళు పూజల దగ్గరికి రానికి ఇట్లా భయపడతారు. మేము ఆ రోజు ఎంత హడావుడి చేసినామో, జల్దీ జల్దీ అయిపోవాలి 12 లోపల అన్ని కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నాం. కానీ ఎంత హడావుడి చేసినా సాయంత్రం అయినది 4 o'clock వరకు ఇట్లా బోనం అమ్మవారికి పెట్టలేదు. ఎందుకంటే ఫుల్ వర్షం అండి ఆ రోజు. రెడీ అయ్యి బయటకెళ్దాం అనే టైంలో వర్షం వచ్చినది. నేను వేసుకున్న హాఫ్ సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మాత్రం మా పాప ఫస్ట్ బర్త్డే రోజు తీసుకున్నాం. ఒక చీరను తీసుకొని ఇద్దరికి హాఫ్ సారీ నేను నా పాపకి సేమ్ కుట్టించుకున్నాను. మా పాపకి అది ఇప్పుడు రావట్లేదు. తనకి ఇట్లా వేసి క్విన్నింగ్ ఇద్దామని అనుకున్నాం, అది రాలేదండి. మా అమ్మవారు ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. మా ఇంటి దగ్గర చిన్న టెంపుల్ అండి అది. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాతకి మేము తీసుకొచ్చిన ఓడి బియ్యాన్ని ఫస్ట్ నేనే పోసిన, తర్వాతకి 5గురితోని పోపించినాం.